విలియం మ్యారన్ బ్రెన్నాం ఎలోహిం కాదు, విలియం మ్యారన్ బ్రెన్నాం యేసుక్రీస్తు కాదు, విలియం మ్యారన్ బ్రెన్నాం మనిషి కుమారుడు కాదు, ఏకైక మనిషి కుమారుడు కాదు. కానీ ఏకైక మనిషి కుమారుడు యేసుక్రీస్తు ఎలోహిం విలియం బ్రెన్నాం అనే గుడారంలో వచ్చాడు. అందుకే ప్రవక్త బ్రెన్నాం గారు ఎన్మార్ఫే గురించి బోధించాడు. ఆయన దేవుడు ఎలా ముసుగులు మారుస్తాడో, ఎలా ఆయన ముసుగులో వస్తా ఉంటాడో ప్రవక్త అందుకే బోధించాడు. ఈయన క్రీస్తు కాదు. హీఈస్ నాట్ క్రైస్ట్. విలియం బ్రెన్నాం ఈజ్ నాట్ క్రైస్ట్. విలియం బ్రెన్నాం క్రీస్తు కాదు. కానీ క్రీస్తు విలియం బ్రెన్నాంలో గుడారం దాల్చుకొని వచ్చాడు, టెబర్నాకిలో వచ్చాడు. ఆయన ఇక్కడ స్పష్టంగా తెలుసుకున్న వారే ఈయన జీవితమును చూసినప్పుడు, ఈయన వర్తమానాలు విన్నప్పుడు వధువు స్పష్టంగా తెలుసుకుంటది క్రీస్తును. హల్లెలూయా. క్రీస్తుని గురించి స్పష్టంగా తెలుసుకున్న వారైన తర్వాత అప్పుడు క్రీస్తు వారిలో నివసించడానికి వస్తాడు ఆయన. ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. నీకెంత స్పష్టంగా ఈ వర్తమానం అర్థమవుతా అంటే, ఎంత స్పష్టంగా క్రీస్తు విలియం బ్రెన్నాంలో నీకు కనబడతా ఉంటే, విలియం బ్రెన్నాం గుడారములో క్రీస్తు ఎంత స్పష్టంగా నీకు బయలుపరచబడతా ఉంటే, ఆయన చెప్పిన వర్తమానాలు క్రీస్తు స్పష్టంగా మీకు ఆ వర్తమానంలో బయలుపరచబడతా ఉంటే, అంతగా ఆయన నీలో కుమరించుకుంటా ఉంటాడు ఆయన.